ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై ఆఫర్ ప్రకటించింది. శీతాకాలం కావడంతో ఏసీ బస్సులకు ఆదరణ తగ్గింది. దీంతో ప్రయాణికులకు ఆకర్షించేందుకు ఏపీఎస్ఆర్టీసీ రాయితీ ఇస్తోంది. వచ్చే నెల 1 నుంచి 10 వరకు ఏపీఎస్ఆర్టీసీ కొన్ని ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై 20% రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంవై దానం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, మిగిలిన బస్సుల్లో రాను పోను టికెట్లు ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే అన్ని బస్సుల్లో ఛార్జీల్లో 10% రాయితీని ప్రకటించారు. ఆర్టీసీ ప్రకటించిన డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ టు హైదరాబాద్ మార్గంలో నడిచే బస్సుల్లో అన్ని డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో విజయవాడ టు హైదరాబాద్ ఎంజీబీఎస్ మధ్య 10% రాయితీ ఇస్తారు. ఈ బస్సుల్లో ఛార్జీ 700, సాధారణ ఛార్జీ 770. మిగిలిన ప్రాంతాలకు 10% రాయితీ 750, సాధారణ ఛార్జీ 830. విజయవాడ టు బెంగళూరు, విజయవాడ టు బెంగళూరు మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి బస్సుల్లో ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో మాజెస్టిక్ బస్ స్టేషన్ వరకు వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20% రాయితీ ప్రకటించారు. ఈ బస్సుల్లో ఛార్జీలు 1770, సాధారణ ఛార్జీ 2170. అమరావతి మల్టీ యాక్సెల్ ఛార్జీ 1530, సాధారణ ఛార్జీ 1870గా నిర్ణయించారు. విజయవాడ టు విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో 10% రాయితీతో ఛార్జీ 970, సాధారణంగా ఉండేది 1070. విజయవాడ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సుల్లో గత నెలలో 53% ఆక్యుపెన్సీ రేషియో ఉండగా బెంగళూరు తదితర ప్రాంతాలకు 57% ఓఆర్ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునేందుకు ఆర్టీసీ అధికారులు ఫోకస్ పెట్టారు. అందుకే ఏసీ బస్సుల్లో టికెట్లపై రాయితీని ప్రకటించారు. ప్రయాణికులు ఈ డిస్కౌంట్ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.